జరిగేది సంగారెడ్డి జిల్లాలో, మీరేమో మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ జిల్లాకు మీకేం మా పక్కన గ్రామాలే అవి. నర్సాపూర్ కి ఆనుకొని ఉన్నటువంటి బార్డర్ విలేజెస్ అవన్నీ కూడా అవి మా సొంత గ్రామం అయినటువంటి గోమారానికి పక్కకున్నటువంటి విలేజెస్, మాకంతా కూడా పట్టున్నటువంటి గ్రామాలు అవన్నీ కూడా. గతంలో మా మామయ్య గారి నుంచి కూడా ఆ గ్రామాలతో మాకు సంబంధం ఉంది. ఇప్పుడు ఏదైతే ప్యారానగర్ లో డంప్ యార్డ్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారో అది చెత్త చెదారం నీళ్లు రేపొద్దున నర్సాపూర్ చెరువులోకి వస్తాయి. ఎందుకంటే అది కొంచెం హైట్ మీద ఉంది. అక్కడ పడ్డ ప్రతి వర్షం గుర్చుక కూడా మా నర్సాపూర్ చెరువులోకి రావడం జరుగుతుంది. సో ఆ పొల్యూషన్ అంతా కూడా రేపొద్దున నర్సాపూర్ చెరువులోకి వస్తే, నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక పెద్ద చెరువు రాయరావు చెరువు, దాన్ని బ్యూటిఫికేషన్ చేసుకున్నాం. దాంట్లో బోటింగ్ పెట్టాలని అనుకుంటాం. అక్కడ హోటల్ కట్టాలని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తే మొత్తం అంతా కూడా చెరువు వాతావరణం పాడైపోతుంది. మరీ ముఖ్యంగా నేను అడుగుతా ఉన్నాను ఏంటంటే, అడవి మధ్యలో ఈ యొక్క కార్యక్రమం ఎట్లా చేస్తారు? మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎట్లా ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇచ్చింది? మరి దాదాపు రోజుకు 2000 టన్నులకు సంబంధించినటువంటి చెత్త చెదారం తీసుకొచ్చి అదేమంటున్నారంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నారు. కానీ మనకు అందరికీ తెలిసిందే, చెప్పేటప్పుడు ఒకటి ఉంటది, ఆచరణలోకి వచ్చే వరకు వేరే రకం ఉంది. జవహర్ నగర్ లో ఏ విధంగా అయితే అవుతుందో అది కూడా ఇక్కడ సేమ్ అదే పరిస్థితి అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని ఆపేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పోలీస్ దౌర్జన్యంతో, ప్రజాపాలన ప్రభుత్వం కాదు ఇది, పోలీసుని అడ్డగం పెట్టుకొని జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇదంతా. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డ్ పెట్టొద్దు. ఎందుకంటే అది అడవి మధ్యలో ఉంది. వ్యవసాయానికి సాగు యోగ్యమైనటువంటి భూములు అక్కడ అనల్లవల్లి, కొత్తపల్లి, ప్యారనగర్ లో మంచి పంటలు వండుతాయి, కూరగాయల పంటలు వండుతాయి. రోజు కొన్ని టన్నుల కూరగాయలు వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముకుంటుంటారు. సో అటువంటి ప్రాంతాల్లో మీరు ఇది చేస్తే ఇప్పుడే కోతుల బెడద. ఇప్పుడు ఈ పొల్యూషన్ వాటర్ తోని గ్రామ రైతులు మొత్తం వ్యవసాయం బంద్ చేసుకోవాలి. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దీనికి పర్మిషన్ ఇచ్చినట్టు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం సమాధానం? కరెక్టే. అప్పుడు ఏంటంటే అధికారుల యొక్క సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా జరిగింది. మాకెవ్వరికి తెలియకుండా, లోకల్ గా ఎవ్వరికి తెలియకుండా, ప్రజాప్రతినిధులకు కానీ ఎవరు కానీ తెలియకుండా ప్రాసెస్ జరిగి ఇది కంప్లీట్ అయింది, ఈ ల్యాండ్ అలాట్మెంట్ వాళ్ళకి కేటాయించింది అన్నప్పుడే మేమందరం కూడా స్పందించడం జరిగింది. స్పందించి మేము దాన్ని స్టాప్ చేయడం జరిగింది. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మన జిల్లా మంత్రి హరీష్ రావు గారి దృష్టికి, జిహెచ్ఎంసీ మన మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో పెట్టొద్దని ఆపేయడం జరిగింది. ఆపేసినాం మేము. మరి ధర్నాలు చేసినటువంటి ఫోటోస్ మన గుమ్మడిదాళ్ళకి సంబంధించినటువంటి నాయకుల దగ్గర ఉన్నాయి. అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్న అప్పుడు కూడా ధర్నాలు చేసిండ్రు, వద్దు అని చెప్పేసి, అడవిని కాపాడుకోవాలని చెప్పేసి ఆలోచనతో చేసిన ఆపేసి, ఆపేయడం వల్ల ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక 14 నెలల తర్వాత ఇది అర్ధరాత్రి పూట 11 గంటలకు వెళ్ళి ఇళ్లలో డోర్లు కొట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సినటువంటి అవసరమే ఉంది. వాళ్ళు ఏమైనా దొంగల? ఏం చెప్పారు అంటే, నిన్న గుమ్మడిదల్లో కూడా జిహెచ్ఎంసీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. యూరోపియన్ టెక్నాలజీతో ఇదంతా కూడా వేస్ట్ చేస్తాము, ఎట్లాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా వారు చెప్పినారు. దీనికి అదే చెప్తున్నాను, చేసేది ఒకటే, ఆచరణలోకి వచ్చే రకం వేరే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అక్కడ జవహర్లాల్ చెప్తా ఉన్నారు కదా, మొత్తం అంతా పొల్యూషన్ వస్తుంది, వాటర్ అంతా బ్లాక్ అయిపోయినాయి, ఎయిర్ పొల్యూషన్ వస్తుంది, మళ్ళీ ఆ తర్వాత స్మెల్ వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. అక్కడ పశువులు వస్తాయి, దోమలు వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీతో పాటు మరీ ముఖ్యంగా మన దుందిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. దానికి పైలట్ ట్రైనింగ్ కి చాలా మందిని ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఫ్లైట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి. అది రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉంది. ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఈ డంప్ యార్డ్ తెచ్చిపెట్టడం వల్ల మరి ఈగలు, కాకులు అన్ని రావడం ఉంటుంది. ఈగిల్స్ అదే గద్దలు రావడంతో వాళ్ళకు కూడా ప్రమాదం ఉంటది. ఇక్కడ రైతులకు ప్రమాదం, ప్రజలకు ప్రమాదం, అక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి ప్రమాదం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆపేయాలనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మండలం నల్లవల్లి తారానగర్ దగ్గర డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే నర్సాపూర్కి వచ్చేటువంటి నష్టం ఏంటి మేడం? అసలు ఆ డంపింగ్ యార్డ్ పై మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఇప్పుడు అది నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాలను సర్వనాశనం చేస్తుంది. చుట్టుపక్కల మొత్తం కూడా అడవి ఉంది, అడవి కూడా ఖరాబ్ అయిపోతుంది. దాంతో పాటు అక్కడ పడేటువంటి ప్రతి ఒక్క చుక్క నీరు ఈ రోజు నర్సాపూర్ చెరువులోకి రావడం జరుగుతుంది. సో మళ్ళీ నర్సాపూర్ చెరువు మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది.
మరి ఆ వాటర్ అంతా వచ్చి చేరడం వల్ల రైతుల పంటలు దాదాపు 1000 ఎకరాలు పండుతుంది దాని కింద. ఆ 1000 ఎకరాలు కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి. బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది చెరువుకు. మరి దాంట్లో బోటింగ్ పెట్టాలని ఆలోచన ఉంది, పక్కన హోటల్ కట్టాలని ఒక ఆలోచనతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నష్టం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే రైతులకు నష్టం జరుగుతుంది. అక్కడ ప్యారనగర్ కు అదే విధంగా నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో మంచి పంటలు తీస్తారు. నాగిరెడ్డిగూడెం చుట్టుపక్కల ఉమ్మడిదల్ల ఈ గ్రామాలలో మనకి హార్టికల్చర్ హబ్ ఉంది. మొత్తం కూడా కూరగాయల పంటలు పండించేసి హైదరాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ మార్కెట్ వెళ్ళి అమ్ముకునేటువంటి పరిస్థితి. ఇప్పటికీ చాలా మంది మరి ఆ కోతులతో బాధపడుతూ ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఇదొక పొల్యూషన్ ఒకటి కొత్త తయారైతా ఉంది. మనకి పొల్యూషన్ అంటే ఎట్లుంటది, అది ఎయిర్ పొల్యూషన్ ఉంటది, వాటర్ పొల్యూషన్ ఉంటది, మళ్ళీ స్మెల్ వస్తుంటది, ఇవన్నీ ఉంటాయి పొల్యూషన్ ద్వారా. మరి అందుకనే ఆపేయడం జరుగుతుంది. ఇది అది ఆ గ్రామాలకు నష్టం, అదే విధంగా ఇటు నర్సాపూర్ కూడా నష్టం జరుగుతుంది. అందుకని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న మీరు ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది, మీరు గ్రామస్తులకు మద్దతుగా ఆందోళన చేయడం జరిగింది, మిమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మీరు వెళ్ళినప్పుడు అసలు గ్రామస్తులు మీరు చెప్పినటువంటి అంశాలు ఏ సమస్యలు మీ దగ్గర ప్రశ్నించారు? అదే అంటున్నా, మాకు ఈ డంప్ యార్డ్ వద్దు, మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, అక్కడ ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చినా మా పిల్లలకు ఉద్యోగం వస్తాయి, లేదంటే ఆడ అర్బన్ డెవలప్మెంట్ జరిగితే మా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. కానీ అటు కాకుండా ఇటు కాకుండా వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి తీసుకొచ్చి పెడితే దానివల్ల మాకు నష్టం జరుగుతుంది, మా ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతాయి, మొత్తం అంతా పొల్యూషన్ అయిపోతుంది. కాబట్టి మాకు ఇది వద్దు, లేదంటే ఆ భూమి అంతా కూడా రైతులకు ఇవ్వండి, రైతులు పండించుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానిపైన స్టేటస్ కో ఉంది అని చెప్పేసి కూడా మాకు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. కానీ అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా ఈ రోజు అధికారులు ఏంటంటే ఒక పోలీస్ దిగ్బంధంలో మరి ప్రభుత్వ ప్రజాస్వామ్యం కూనీ చేస్తూ అర్ధరాత్రి పూట మరి ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ముఖ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పెట్టడం జరిగిందంటే ఒక లగచర్ల, మరొక లగచర్ల ఈ రోజు మన గుమ్మడిదల మండలంలో చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నా. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డ్ రావద్దని కూడా మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఈ నూతనంగా నిర్మించినటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఆ డంప్ యార్డ్ మీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ మీకు కౌంటర్ ఇచ్చింది, దీనిపైన నేను అంటున్నా ఆ ప్రభుత్వంలో ఇచ్చిండ్రు, మేము కూడా ఒప్పుకుంటున్నాము. కానీ అదేంటంటే అధికారుల మధ్యలోనే జరిగినటువంటి ఒక ఏమంటే ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ప్రాసెసింగ్ అంతా జరిగింది. ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో అప్పుడు ఇమీడియట్ గా మా ప్రభుత్వం అయినా కూడా ఇది రావద్దు, అడవి ఖరాబ్ అయిపోతుంది, అడవి చుట్టుపక్కల దాదాపు 3-4 వేల ఎకరాల భూమి అంటే 10-15 వేల 12 వేల ఎకరాల భూమి ఉంది, అడవికి ఖరాబ్ అయిపోతుంది వద్దు అని చెప్పినప్పుడు ఇమీడియట్ గా మా జిల్లా మంత్రి గారు హరీష్ రావు గారు రెస్పాండ్ కావడం జరిగింది. కేటీఆర్ గారు కూడా రెస్పాండ్ అయ్యి దాన్ని పక్కకు పెట్టేయడం జరిగింది. అందుకే మేము ప్రారంభించలేదు, దాన్ని ఆపేయడం జరిగింది. ఆ మండల నాయకులు ప్రజలందరూ కూడా వెళ్లి రిక్వెస్ట్ మేరకు దాన్ని నిలిపివేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? కాంగ్రెస్ పట్ల ఏమంటున్నారు? సరే అప్పుడు మేము ఇచ్చినామే అనుకుందాం, మరి మీరెందుకు స్టార్ట్ చేస్తున్నారు? మీరు ఆపండి. మీకు ప్రజల పైన ప్రజాపాలన అనుకుంటున్నారు కదా, ప్రజల ఆరోగ్యం పైన మీరు దృష్టి పెట్టండి, రైతుల పైన దృష్టి పెట్టండి. అక్కడ నష్టం జరుగుతుంది, నర్సాపూర్ చెరువుకు నష్టం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నష్టం జరుగుతుంది, అక్కడ అడవి ఖరాబ్ అయిపోతుంది, అక్కడ పంట పొలాలు నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారనగర్, గుమ్మడిదల్ల, నాగిరెడ్డి కూడా ఇవన్నీ కూడా హార్టికల్చర్ హబ్గా మరి వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు, కూరగాయలు పండించుకుంటున్నారు. వాళ్ళందరినీ రక్షించండి. ఈ రోజు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఇదంతా, రోజు మనం చూస్తాం, రోజు ఎంతో మంది చనిపోతున్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి దాదాపు 100 లారీలు వస్తా ఉంటాయి, జిహెచ్ఎంసీ వెహికల్స్ వస్తే మరి ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఎంత మంది ప్రాణాలు కోల్పోతారు. ఆ చెత్త అంతా తీసుకొచ్చి హైదరాబాద్ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ వారేస్తే ఎంత పొల్యూషన్ జరుగుతుంది. దీని ఆలోచన చేయకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో అదేదో మా మీద నెట్టారా. మేము టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా ఆ రోజు కొట్లాడినాం, ఈ రోజు కూడా ప్రజల పక్షాన నిలబడ్డాం. ప్రజల కోసం ఏదైనా నర్సాపూర్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు బంద్ ను అదే విధంగా మరి రాస్తా రోకోను నిర్వహించడం జరుగుతోంది. ప్యారానగర్ లో ఏదైతే 152 ఎకరాలలో డంప్ యార్డ్ ని నిర్మిస్తామని చెప్పేసి చెప్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, దాని ద్వారా పొల్యూషన్ వస్తుంది, పచ్చని అడవిలో మరి ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం వల్ల అక్కడంతా కూడా పొల్యూట్ అయిపోతుంది, ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. దాంట్లో పడేటువంటి ప్రతి ఒక్క చుక్క నీరు నర్సాపూర్ చెరువులకు రావడం, ఆ చెరువు అంతా కూడా పొల్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు దాన్ని మంచిగా సుందరీకరణ చేసుకుంటున్నాం. మనం దాదాపు 1000 ఎకరాల భూమి వ్యవసాయ సాగుకు దాని కింద ఉంది. అదే విధంగా రేపు పొద్దున బోటింగ్ పెట్టాలని చెప్పేసి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది.
అంతేకాకుండా అక్కడ చిన్న హోటల్ కట్టి వచ్చే పోయేట వాళ్ళకు సౌకర్యం కల్పించాలన్న ఆలోచనతో మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఉన్నదానికే మోసం చేసే విధంగా ఈ రోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీస్ పహారాలో ప్రజా పాలన అంటున్నటువంటి ఇంద్రమ్మ రాజ్యం అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు మొత్తం కూడా ప్రజల్ని కూని వేస్తా ఉన్నారు, ప్రజల హక్కులను కాలరాస్తా ఉన్నారు. ఆ నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారనగర్, గుమ్మడిదల, నాగిరెడ్డి కూడా ఈ గ్రామాలంతా కూడా పచ్చని పంట పొలాలతో మంచి వాతావరణం ఉండేటువంటి పరిస్థితిలో ఈ రోజు అక్కడ డంప్ యార్డ్ నిర్మించి పొల్యూషన్ కి స్థావ్ ఇవ్వడం జరుగుతోంది. ఎంత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మంచి టెక్నాలజీతో చేస్తున్నాం అని చెప్పినప్పటికీ కూడా దాని కింద తప్పకుండా వాటర్ వస్తుంది, వాసన వస్తుంది, అదే విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా పొల్యూషన్ వస్తుంది. కాబట్టి దాన్ని ఇమీడియట్ గా ఆపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. పచ్చని పంట ఫారెస్ట్ భూములను కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీరు ఆ ల్యాండ్ ని రైతులకి వ్యవసాయం చేసుకుంటారు, లేదంటే అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్ చేయండి, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. లేదంటే దాంట్లో ఒక ఇండస్ట్రీ తేండి, నలుగురు ఉపాధి దొరుకుతుంది. కానీ ఈ రోజు పొల్యూషన్ తీసుకొచ్చి మానెత్తి మీద వేస్తా అంటే ఆల్రెడీ మన రోడ్ ఏదైతే ఉందో చాలా ఒంపులు ఉండి చాలా యాక్సిడెంట్ జరిగి రోజు ఎంతో మంది చనిపోతున్నా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ జేఎన్సీఎఫ్సీ వెహికల్స్ ఇప్పుడు రోజు కనీసం ఒక 200 వెహికల్స్ వస్తే ఎన్ని ప్రమాదాలు జరిగితే ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కు దగ్గరనే ఉంది, దానికి 10 కిలోమీటర్ల దూరంలో ఏ ఒక్కటి కూడా రావద్దని రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా డంప్ యార్డ్ దాదాపు 7 కిలోమీటర్స్ లోపలనే వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ డంప్ యార్డ్ ఎటువంటి పరిస్థితుల్లో నిర్మించొద్దు, ఆపాలి. ఫారెస్ట్ వాళ్ళు కూడా దీన్ని తప్పకుండా దాని పర్మిషన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఆగే వరకు ఇదే విధంగా అఖిలపక్షం అందరం కలిసి పోరాటం చేస్తాం, దాన్ని నిలుపుదల చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా కాపాడుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కలిసి వచ్చినటువంటి అన్ని అఖిలపక్ష నాయకులందరినీ కూడా ఇటు బీజేపీ, సిపిఐ, సిపిఎం అందరూ కూడా కలిసి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం ఇదే విధంగా ఐక్యతతో ముందుకు పోదాం. కాంగ్రెస్ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా మేము ఆ రోజు పోరాటం చేసి దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోరినట్టయితే వాళ్ళు కూడా దీంట్లో కలిసి రావాలా. వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది ఆపాలే తప్ప ఆ విలేజ్ లలో రాత్రి అనకుండా చూసకుండా రాత్రి 11 గంటలకు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఆ గ్రామంలో 144 సెక్షన్ పెట్టడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా తొలగించాలా, నిర్బంధం నుంచి ఆ గ్రామాలను బయటికి తీసుకురావాలా, డంప్ యార్డ్ నిర్మాణం ఆపాలా. ఫారెస్ట్ కూడా ఏదైతే వాళ్ళకు రోడ్డు కోసం ఇచ్చినటువంటి భూమి ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.